హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్త చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అవును దోస్తులు, గంట సింబల్ ని ఖచ్చితంగా నొక్కండి. మీరు అలా చేస్తేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ముద్దుల పిల్లం 63 ఎపిసోడ్ కి వెళ్దాం పదండి. దోస్తులు, మా వీడియో చూసే ముందు అయితే మీరు ఆ వీడియోకు లైక్ చేయురి. అట్లా చేస్తేనే ఇంకొంతమందికి వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ అయితే చేయురి మర్చిపోకుండా. ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యురి. సావిత్రి, ఏం చెప్తానవే? రాజవ్వా, ఏంది? ఏందని ఎంత మంచిగా అడుగుతానవే? పత్తేరత్తానో అదే పాత్రం లేదనా? ఇంతకెళ్ళేమో బయటికి వెళ్తలేవు. పందిరలేదు రాజవ్వా, ఇక గందుకే కొంచెం ఆలస్యమైంది. నీ తిండి చల్లగుండా ఇంకెప్పుడు తింటావు? ఇంకా పత్తేరు ఎప్పుడు వస్తావే? ఏ పని అయిపోయింది రాజవ్వా. 4 బుక్కలు అట్లా టపటప తిని మాత పట్టు. ఇంకెప్పుడు తింటావు? ఎప్పుడారు మా పందానా? ఇంకా అత్త అంటాంది, ఈయన తినుకుంటుండిగా. మరి పొద్దు ఎక్కుతాంది, బుక్కడాన్ని తిని రెడీలు ఉందామని తెలియదు. సర్ది ఎక్కటొక్క తెచ్చుకోవే, పొంగ పొంగ తినవు. ఏంది రాజవ్వా, పొంగ పొంగ తినన్నా? అట్లయితే తింటారే? ఇప్పుడు నేను తిని చూపెట్టాను అన్న నీకు. ఇగవా, ఏం చెప్తానవా? ఈడ డబ్బును తినరాబో. సరేనే రాజవ్వా, తిని సర్ది పట్టుకుని తాగు. నీతో చావే ఉన్నదా నాకు. ఓపో చెప్పనవో, పోతాను ఆగలేవే. నీ ఆవా గానం పైన ఉండవయ్యా. నేను పత్తేరడానికి అత్త అనేది తప్పైందే. నేను తినచ్చరాక గలవకానే కావాలి కాసేటట్టున్నాయిగా. ఇది డబ్బులే మూతి అటకన్నా పోతలేదు. తాతా లింగి అత్తనవానే, ఎదువరైనా నీకోసం చూడబట్టి నీ పిల్లలను బడికి తోళ్ళవానే? ఏందే రాజవ్వా, నాకు చిన్న పిల్లలు ఎక్కడున్నారే? కారెడ్డలు ఆడుతున్నా ఆనే? మరి ఏం చేస్తానో ఇది వరదాకా? ఏమన్నా శంకన ఆపుతానా అని? ఏంది శంకన? ఏ పొల్ల, ఏ మాటలే అవి? మరి లేకపోతే ఏం తెలియదావా? నువ్వున్న నీ మొగడేనా? ఏమో చేసిందే చేసి గిది వరదాకా చేస్తారే. ఇంకెప్పుడు ఓడే పచ్చారా? ఆ సాయిత్రి ఏమో అన్నం తింటాను అది లోపలికి వెళ్ళింది. నువ్వేమో ఆ దిద్ది ఇప్పుడు వచ్చినావు. ఎప్పుడు ఓడే ఇక? అయ్యా పందిరే దాని రాజవా, ఇక ఓదంపా. ఏం పనే లింగి, అంత వలగబడే పని ఏం చెప్తానవే నువ్వు? అయ్యా గచ్చంటానేందే? మరి చెప్పే, ఇంట్లోనేది ఇద్దరేనా? ఎంతగానో పని ఏం చేసినావు చెప్పే. ఉదయాలు లేచి బోల్బొక్కలు ఏమి బోకోరండి బుక్కడానికి తిని రాక ఏం పని చేసుకుంటుంటే ఇంట్లో మీరు? అబ్బా చెప్పినంత సులువు కాదే ఇంత పని చేసుడు. నీకంటే ఏం పని లేదు, నాకు లేవా పనులుగా? ఇవాళ సోమవారమేనా? ఒక పొద్దు పక్క పట్టు అన్ని పిండి పడేసుకున్నా. సరే సరే, నాదైతే సోమవారం కాదా? నేనైతే ఒక పొద్దు కాదా అనే? సరే సరే, ఇది ఏందే సావిత్రి ఇంకా కూడా వెళ్తలేదు ఇంట్లోకి వెళ్ళి? ఓ సావిత్రి, ఏం చేస్తానవే ఇంట్లో దొరి? గుడ్లు ఇట్లా పెడతానా అనే? అబ్బా నేను అనుకున్నట్టుగానే తినరాక కావాలి కాసింది కదా ఈ ముసల్ది. ఏమైంది సావిత్రి, మైసమ్మకి టాపిందా అనే? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేవు? వెళ్ళు. అత్తన రాజావా, ఆగరాదు. నీ అవ్వ, ఇది పచ్చేరేటప్పుడు నాకు ఇంకెన్ని చుక్కలు చూపెడుతుందో. నేను మా అత్తగాని మీరు ఓరి వెళ్ళింది అడా కాంత ఉన్న మా అల్లుడు చూస్తారు. నేను అందరినీ చేసుకుని అత్తగాని. సరేనా రాజవ్వా, నేను లింగి ఇద్దరం పోతాం, మీరు రారు మరి. మా అత్తంగాని మీరు ఓర్రే. చిట్టమ్మా, ఓ చిట్టమ్మా, ఏం దిద్దుతానవే లోపల? బయటికెళ్ళు. అయ్యో రాజవ్వా, నువ్వేనానే? నేనేనా చిట్టమ్మా? దా. ఏందే చిట్టమ్మా, ఏందో జోరు జరుతాయనా నువ్వు? ఏందే కథ? భలే ఉన్నావు. జోరు జరునా రాజవ్వా? అంగిపట్టు మంచిగున్నదే. ఎక్కడిదే? ఎక్కడంటే రాజవ్వా, మా మొగలయ్య బావ ఇచ్చింది కదా. మా మొగలయ్య బావకు పత్తేర పోతాన్నా అని చెప్పిన అంతే. ఇక మా బావ ఏం చేసిండు, పత్తేర పోతున్నావు కదా పిల్ల, పంటి పట్టును అంగి బట్ట వేసుకో, పచ్చిపడకలు ఏం కుట్టాయన్నాక వేసుకున్నా. అబ్బో మొగిలిగాడు నీ మీద ప్రేమ బాగానే చూపెడతాండేంది. ఇదేం కథనే? ఏదో ఇక బాగా మరదలం కదా, చిన్నప్పుడు కాంచెలు కంటే రాజవ్వా నా మీద ప్రేమ ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే సావిత్రిని చేసుకున్నాడు, లేకపోతే నన్నే చేసుకున్నా కదా. అట్లానే గందుకే సావిత్రిని చేసుకున్నాడు. అయితే అవు రాజవ్వా, ఎందుకు అనుకున్నావు? గందుకే మరి. చీటమ్మా, ఇంకా పత్తేర పోలేగానే ఇక్కడనే ఉన్నావు, పోవా? పోతా బావా. ఇదేంది ఈ రాజవ్వ రానే వచ్చే, ఇద్దరం కలిసి పోతాం. సావిత్రి వేందా అనే? ఏంది పోయింది మొగలయ్య, నీ పిల్ల ఉన్న లింగవ్వ
ఇద్దరు కలిసి వేర్రు. ఏందా రాజవ్వ? ఆహా. చిట్టమ్మ ఏందేమో రాజవ్వతోనేమో చెప్తాన్నావు. ఏం లేదు బావా, మనం బాగా మరదలమని చెప్తాన్నా. పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అని చెప్పిన. ఎందుకు చెప్తానవే అందరితోటి? నాకు ఏమైంది బావా, చెప్తే ఏమైంది ఇప్పుడు? నా పెళ్ళి అని తెలిసి ఎట్లుంటదే? మేనమర్దలు ఇంటి పక్కన పెట్టుకొని ఉంటాడని ఏమనుకుంటది? ఏమనుకోదు. ఎన్ని రోజులంటే అత్తవిగా ఎప్పటికి భయపడుకుంటూనే ఉంటావా ఇక? మగిలయ్యా, అయితే నీ మేనమరదలు అసిట్టమ్మా. ఆ మేనమర్దలే రాజవ్వ. ఎవరికి చెప్పకు నువ్వు. నా పెళ్ళానికైతే చెప్పకు. ఎవరికి చెప్పగాని మరి ఇట్లా పెళ్లి చేసుకోకుంటున్నదేంటి? చిట్టమ్మ నువ్వే చేసుకుంటే అయిపో కదా పాపం. ఏం చేయాలి రాజవ్వ? ఇక మా ఇంట్లో మా అవ్వయ్య ఒప్పుకోలేదు. ఇక సావిత్రిని చేసుకున్నా. ఇక చిట్టమ్మ ఏమో పెళ్లి చేసుకోకుండా నా కోసమే చూస్తాంది. చిట్టమ్మని వాళ్ళ నా పెళ్లి చేసుకోవే అంటే ఎవరిని చేసుకుంటలేదు. నేనేం చేయాలి రాజవ్వ? నేను ఎవరిని చేసుకొని బావా, నేను చచ్చిపోయేరాక ఇతనే ఒంటరిగుంటా. నేను నీకు మస్తు చాలా చెప్పిన, నువ్వు కనుక బావా నాకు బాధ అనిపిస్తుంది. నేను ఇక్కడనే ఒంటరిగుంటా బావా, చచ్చిపోయాక నీకోసమే చూసుకుంటుంటా. ఎన్ని రోజులని చూసుకుంటుంటేవే చిట్టమ్మ? ఉంటా బావా, ఎన్ని రోజులని ఇక్కడనే ఉంటా. నిన్ను చూసుకుంటా ఆనందంగా ఉంటా. ఏం ఆనందం వేసిద్దమ్మా, నీ ఆనందం అగిలబోను. పెళ్లి చేసుకో, ఎవరన్నా మంచోళ్ళని చూసి పెళ్లి చేసుకో. అద్దద్దు రాజవ్వ, నువ్వు ఆ పని మాత్రం చేయకు. ఏ ఉండు, నీకేం తెలియదు పొల్ల. మంచి అన్నాక పెళ్లి చేసుకోవాలి. మధురయ్య, సీతమ్మకు ఒక మంచి మనిషిని చూసి పెళ్లి చేద్దాం, ఏమంటావు? అద్దే బావా, నీకు దండం పెడతా. చిట్టమ్మ నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు అనుకో, నా మీద ఒట్టేనే. నువ్వు సప్పుడు చేయకుండు. రాజవ్వ, ఒక మంచి పిల్లగాని చూసి చిట్టమ్మకు పెళ్లి చేద్దామే. ఏ నేను చూస్తా నీ పిల్లగాని, చేద్దాం పట్టు. ఎన్ని రోజులని ఉంటుంది అట్లా పాపం అది? నీకోసమే చూస్తాను అది. ఎవరన్నా చూసి పెళ్లి చేస్తే నిన్ను మర్చిపోతుంది. ఆ గా పని చేయి రాజవ్వ. ఏ సరేనా మళ్ళీ చూద్దాం, చూసి పెళ్లి చేద్దాం. ఓ రాజవ్వ, నా పెళ్లి తర్వాత గాని నువ్వైతవా పత్తేరడానికి కాల్సిన అవుతలేదా? పోదాంపా. అయ్యో, మాటల వాడి పత్తేరడే మర్చిపోయానే. పోదాంపా, సరోజం తీసుకొని పోదాంపా. పాప ఎట్లా బతుకుతుందో ఏందో చిట్టమ్మ పాపం. దానికో మంచి పిల్లగాని చూసి పెళ్లి చేయాలి. అబ్బా, ఏం చేసాయిత్రి, జరిసేపు ఎండకుంటే పనంతా సవసం అంటుంది. జర్ర అట్లా వచ్చి చెట్టు నెడకుంటే పెయ్యి అంత అనుకుతుంది. ఇదెక్కడి చలే సావిత్రి, ఏం చేయి చలి? పోలా, ఏం చేయి సావిత్రి, సప్పుడు ఎక్కలేవు, చలికి కట్టె జరుసుకపోయినా అయింది. అవునే లింగి, చలికి కట్టె జరుసుకుపోయింది కాదే పెయ్యంత. ఏం చలే, బొమ్మానంగా చలి పెడతాంది కాదే, ఏం చలి చలి పాడుగాను. గాదేనా సావిత్రి, బొమ్మానంగా చలి పెడతాంది. ఈ ఏడ బాగున్నట్టున్నది, నాడు గిట్ల లేదు చలి. అగో, ఈ బొడ్లకేం రోగం పుట్టింది? పత్తేరు అని పంపిస్తే ముడ్డి భూమి కానిచ్చేమో ముచ్చట్లు పెట్టుకుంటారు. ఓ లింగి, రాజా వస్తుంది, చిడుతుంది అది, లేవే. అయ్యో అత్తంగాని, ఏం చెప్తానే లింగి, మంచిగా ఇద్దరు రాచిలకల తీరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారా? అయ్యో రాజవా, వచ్చినానే. ఏందే లింగి, గా పత్తేరు అని పంపితే గీతేనా అని ముచ్చట్లు పెట్టుకున్నాడు? ఏలుదామని మా అనుకున్నామే రాజవ్వ, మీ పత్తి చేను ఎక్కడుంటుందో నాకు తెలియదు కాదే. నీకు తెలియదానే లింగవా? నాకు తెలియదే, తెలిస్తే పత్తేరు నానే పొల్లా. ఏ నాకు కూడా తెలియదు రాజవ్వ, ఈ ట్రాక బాగొద్దులైంది, అంత మర్చిపోయినట్టయింది కాదే. అట్లా అయితే సరే సరే, పోదాం పరి. ఇంకొంచెం ముందుకు పోతే మనదే పత్తి చేను. కాంతమ్మను అల్లుడు ఇద్దరు అక్కనే ఉన్నారు మరి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. ముత్తెమా ముత్తెమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇత్తవా, ఓ వింత కవింత నీకంత చరవా. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురమా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఈ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. ఇక ఆపయ్యా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లే నన్ను వదిలిపెట్టు. ఎవరేమనుకుంటారే నా ముద్దుల పెళ్ళమా, ఎందుకు భయపడతాను, నేనున్నా కదా. ఏలే అయ్యా, నీకు కాదా చెప్పేది, ఎంతసేపు ఎత్తుకొని ఉంటావు? చేతులు నొత్తలేవా నీకు? నొత్తలేవే కాంతం, నా ముద్దుల పెళ్ళాన్ని ఎత్తుకుంటే నాకు చేతులు వస్తాయా? ఇట్లా ఇంకెంతసేపు అని ఎత్తుకుంటా. ఆ, ఎత్తుకుంటావు, ఎందుకు ఎత్తుకోవు? ఇడికి ఎందుకు వచ్చినావు? నువ్వేం పని చేస్తాను? ఆగరాదే కాంతం, ఎప్పుడు ఇదేనా, మంచిగా ఇద్దరమే ఉన్నాం, ఇట్లాంటి టైం కూడా వేస్ట్ చేస్తావేందే.
ఈ పచ్చని కొండల మధ్యలో అల్లా మన పత్తి చేనులో నిన్ను ఎత్తుకుంటుంటే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అనే కాంతం. ఎట్లా అనిపిస్తుందయ్యా? బరువు అనిపిస్తుందా? నీ మొద్దు ముఖానికి ఓ సరసన రాదు మాను రాదు. మంచిగా ఎత్తుకుంటే అంతా మూడవుట్ చేస్తాను. మరి ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుందా? నీ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చీ, ఏం పనయ్యా ఇది? ఆపు. ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతది. ఏం పనులు ఇక్కడియే? ఒక ముద్దు పెట్టరాదే కాంతం. అడగక అడుగుతానా, ప్లీజ్ ఒక ముద్దు పెట్టే. చీ, నేను పెట్టయ్యా. నువ్వు ఇప్పుడు నాకు ముద్దు పెడితేనే నిన్ను దించుతా, లేకుండా దించా. ఏందయ్యా నువ్వు? దించు, వాళ్ళందరూ వస్తారు పత్తేరడానికి. వాళ్ళు చూస్తే మంచిగా ఉండేది. నువ్వు నాకు ఇప్పుడు ముద్దు పెడితేనే నిన్ను దించుతా. సరే సరే పెడతలే. నాకేంది, నువ్వు ఇప్పుడు పెడితేనే దించుతా. చీ, ఇది ఎక్కడ కోసరా రామా? ముద్దు పెట్టడానికి వదిలిపెట్టవా నువ్వు? సరే పట్టు, ముద్దు పెడతాన్నా. పెట్టింది కదా, దించయ్యా. ఇంకెంతసేపు పట్టుకొని ఉంటావు అట్లనే? పెట్టినవనే కాంతం, ఎంత మంచిగా ఉన్నదో తెలుసా. సరే సరే దించుతానుండు. ఎవలీలు అల్లుడే ఉన్నట్టున్నాడు కదా. ఓ అల్లుడు, ఇదేం బుద్ధి నీకు? ఓ రామా, పెళ్ళ ఉండగానే పోతున్నా పట్టుకొచ్చుకున్నాడు కదా. ఇది నా బిడ్డకు వెళ్తే దాని బతుకాగమైతుంది రో రాములా. అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డ ఉండగానే పోతున్నా పట్టుకొని వచ్చిండు కాదే రాములా. నేనేం చేస్తున్నా బిడ్డ? ఇడువయ్యా, మా అవ్వ వచ్చింది. మీ అవ్వత్తేందే కాంతం, ఉండని ఏమంటారు చూద్దాం. ఓ అల్లుడు, ఏం పనులు ఇవి? పత్తికానికే తీసుకొచ్చుకున్నాగా. ఎవరు వాళ్ళు? ఏందత్తమ్మా, ఈమెనా లవరు? ఏంది లవరా? ఓ నీ మొల్లారి తప్ప కాదురో, ఎంత పని చేసినవురా? అయ్యో 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 అయ్యో, చూడు రేపలాలా, నా బిడ్డ ఉండగానే ఇంకోతున్నా పట్టుకొచ్చుకున్నాడు పత్తికాడికి. ఇదేమైనా న్యాయమే నానురా? ఇడువయ్యా, మా అవ్వంతా లొల్లి లొల్లి చేస్తాంది. ఇడువ రాదే, నీకు దండం పెడతా. ఆగే కాంతం, మీ అవ్వేం చేస్తుందో చూద్దాం ఆగు. నిన్ను ఈ డ్రెస్ లా గుర్తుపట్టేనట్టున్నది. ఏం చేస్తుందో చూద్దాం ఆగు. మంచోడు మంచోడు అనుకున్నా, ఇట్లా నా బిడ్డ బతుకోగాని చెప్తాడని అనుకోలేదురా రాములా. ఓ ముండ కొడుక. అవునే రాజవా, ఏంది మీ అల్లుడు ఇంకా కత్తి ఎత్తుకొని ఉన్నాడు పోలేను. ఎవరాళ్ళు? ఇన్నొద్దులు మంచోడు అనుకున్నా నేను. మంచిగా ఊళ్ళో పెద్ద మనిషి తీరున్నాడు, ఇప్పుడేమో వాళ్ళని పట్టుకచ్చుకున్నాడు. అడగాను, ఇదేం బుద్ధులే. ఏముండే లింగి, నేను గట్లనే మంచోడు అనుకున్నా కాదే. నా కాంతం అప్పుడే అద్దన్నది, ఈ ముండ కొడుకు ఇచ్చి పెళ్లి చేయకుర్రే నన్ను, నేను పెళ్లి చేసుకోనే అన్నది. నేనేం లేదు పాడగాను. ఇప్పుడు అత్తేటిగా పెళ్లి చేసి గొంతు వచ్చినట్టయింది. ఇక దానికి తెలిస్తే ఉంటాది, గుండెలు బాదుకొని చత్తదే రాములా. ఏం చేద్దునే లింగి. అవ్వ, ఈయనేం పెద్ద మనిషి, ఇంకెత్తుకునే ఉంటాడు కదా ఆ పొలను. ఈ భాగవతం ఎన్నొద్దుల నుంచి నడుస్తుందోనే రాజవ్వ. ఎట్లా ఉన్నది కథ? ఏం చెప్తానవా రాజవ్వ? 4 గంటకో మీ అల్లుడిని బంగారం అసంటి పెళ్ళ ఉండగానే ఇంకో వచ్చిన మాట కచ్చుకున్నాడు. అడిగే రాజవ్వ. హే, ఎవరివే నువ్వు? నా అల్లునితో పులుకుతాన్నావు దొంగ ముండా. దిగు, ఎన్ని రోజుల నుంచి తాగుతుంది ఈ భాగవతం? హే అల్లుడు, దాన్ని దించుతావా దించవా? దించుతా అత్త. దించు దించు, దాన్ని ఎలా నరుకుతా. ఇట్రాయే దొంగ ముండా, నా బిడ్డ కాపురంలోనే నువ్వు నిప్పులు పోతావే. దిగు. అయ్యా, దించయ్యా నన్ను. మా అవ్వ ఒక పెట్టి పెట్టిన పెడుతుంది. దించుతానే, లేకుంటే మీ అవ్వ సాగు కొట్టేటట్టే ఉన్నది నిన్ను. ఏవచ్చిది అంతెట్లా ఉన్నది కదా. ఓ డుంబుదానా, సంబరం తీరిందానే. నువ్వు ఇట్రా, నీ సిక ఒత్తిడి తిరిగే. నీ తల్లిదండ్రులు గిట్టనే పెంచి రానే. నీ అవ్వవతే అసలు. అల్లవ్వనా? రాజవ్వ. అయ్యో బిడ్డ, నువ్వేనానే? నేనే అవ్వ. ఏమనుకున్నావే నన్ను చూసి గుర్తుపట్టలేదా అనే? నువ్వేనానే పుల్ల? నేనెవలా అనుకున్నా కాదే. నీ అవ్వ దిరచక్కడి చేసి ఇంకెవరు కొనిస్తారే? మీ అల్లుడే కొనిచ్చిండు. కాంతం, నువ్వేనానే? ఎవలా అనుకున్నాం కాదే మేము. ఓ కాంతక్క, నేను చూసి మేమందరం ఎవరో అనుకున్నాం తెలుసా. మరి ఏందక్క, ఇంతగానం వేసినా కూడా సప్పుడు చేయలేదు. మేము అట్టటిగా భావన అనుమానించాం తెలుసా. అవు, నేను కూడా సరోజ అనవసరంగా పాపం చంద్రయ్యని అనుమానించిన. ఏమనుకోకు చంద్రయ్య. ఏమనుకోను లింగక్క, నేనేమనుకుంటా. కాంతం, ఏం లేక అట్లా చేసినావు? ఒకటేసారి గుండెలు దడలు అనే కాదే. నీ అవ్వ, అల్లుడు నిన్ను మోసం చేసింది కావచ్చు అనుకున్నా కాదే. ఎంత పని అని పాపం అల్లుడిని అనరాని మాటలన్నా. అల్లుడు బిడ్డ ఏమనుకోకు. ఇక అన్న మాటలు అన్ని అన్నావు, ఇక ఏమనుకోకంటానా వార్త. గవన్నీ మనసులో పెట్టుకోక అల్లుడు, నువ్వు బంగారం కదా, అట్లా అనుకోకు. సరే అత్త, ఏమనుకోని పట్టు. ఏముండయ్యా, నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంత దూరం వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారు? సంబరం తీరిందా ఇక?
ఎవలేమనుకుంటారే నా పిల్లని నేను ఎత్తుకున్నా. మాదాలు పట్టు. కాంతం నీకు డ్రెస్ గమ్మతున్నదే. అవునే కాంతం, మంచిగా ఉన్నది డ్రెస్. ఎవరిచ్చిర్రే? మంచిగున్నదా అని మీ బావ కొనిచ్చిండు. అట్లా అయితే కాంతం నాకు డ్రెస్ కొనిస్తా అని అట్లాంటిది మంచిగా ఉన్నది. సరే సరేనే కొనిత్తా. ఇక పత్తేద్దాం పారే, ఈ ఆలస్యం బాగైతుంది. అవ్వా పావే. పాప పత్తేద్దాం పారు అందరం. దోస్తులు ఇయాల్టి వీడియో అయితే చూసారు కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లానే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, కైకిల్ వేన కాడ మీ వాళ్ళు కూడా గిట్నే ముచ్చట పెట్టుకుంటారా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి. మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.